తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఆచి చికెన్ మసాలా. జగన్ హే రామ్ అనేది పచ్చి అబద్ధం, మోసం అని అంటున్నారు. ఎందుకు అంటున్నారు, ఏమిటి అనేది కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. మీరు గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా మాట్లాడుతున్న షాకింగ్ ఏంటి అంటే, హే రామ్ సేవ్ ఏపీ అంట. ఏది, ఏ విషయంలో? మావిగన్ను అమరావతి ఈ అంశాల్లో హే రామ్ సేవ్ ఏపీ అంట. అసలు ఈ హే రామ్ అనే పదం జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలో ఉండగా రాలేదు. ఎందుకు గుర్తురాలా? ఓహో, ఇప్పుడు అధికారంలో ఉండగా, అధికారంలో లేకపోతే కూడా ఈ రకంగా దేవుడి దగ్గర మార్పులు ఉంటాయేమో. సో ఇప్పుడు మరలా అదే పదం ఎందుకు వచ్చింది అంటే, నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారండి. ఇదిగోండి, హే రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు దుష్ట పాలనలో అత్యంత ప్రమాదకర ధోరణిలో పోలీసు యంత్రాంగం. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ అణచివేత చర్యల కోసం ప్రశ్నించే వారి గొంతు నొక్కడానికి ఏపీలో మీరు పోలీస్ వ్యవస్థను అత్యంత ప్రమాదకర ధోరణి వైపు నడిపిస్తూ ఉన్నారు. ఈ పాలనలో పుట్టుకొచ్చిన దుష్ట సాంప్రదాయాలతో మీరు రాష్ట్రంలో ప్రతి చోట విషపు విత్తనాలు నాటారు. అవి క్రమక్రమంగా పెరిగి మొక్కలే విషవృక్షాలుగా మారుతున్నాయి. చిన్నారుల మిస్సింగ్లైనా దర్యాప్తులో వేగం లేదు. మహిళలపై నేరాలు, ఫిర్యాదులు నమోదు కాకపోయినా కదలగలేదు. నమోదు కాకపోతే కదలగలేదేంటి? సరే, ఏదో రాజకీయాలే. ఇది ఎలా ఉంటే, ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాలి. ఇది అంతా పచ్చాబద్ధం. జగన్మోహన్ రెడ్డి గారు హేరామ్ అనేది పచ్చాబద్ధం అని ఎందుకు అనుకుంటున్నారు? ఏంటి అంటే, ఒక ప్రక్కన నిన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతున్నారు? జర్నలిస్ట్ అయినటువంటి కేవీ రెడ్డి, అలాగే యూట్యూబర్ అయినటువంటి జోసఫ్, అదే ప్రశ్న జోసఫ్, వీరిద్దరికి వీరిపైన చేసిన ఏది దామనకాండ అంటారో, అక్రమ అరెస్టులు అంటారో, పెట్టిన కేసులు, సెక్షన్లు అంటారో, దానికి మేము పరిపూర్ణ మద్దతు తెలుపుతున్నాం అన్నాడు. మా సపోర్ట్ ఉంటుంది, మా పార్టీ సపోర్ట్ ఉంటుంది అని అంబటి రాంబాబే సాక్షాత్తు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. మీరు చూసారా? చూడకపోతే చూడండి. ఎక్కడా ఉండదు, సాక్షులు కావాలంటే సాక్షులు కూడా ఉండదు, చూసుకోండి. అయితే ఇప్పుడు అంబటి రాంబాబు ఇచ్చిన ఇండికేషన్ ఏంటి? వైసీపీ తోడుగా ఉంటుంది, వైసీపీ అండగా ఉంటుంది. ఎవరికి? ఆ కేవీ రెడ్డికి, ప్రశ్న జోసఫ్కి. ఓకే, జోసఫ్ ఏం మాట్లాడాడు? రాముల వారి గురించి ఏం మాట్లాడాడు? సీతమ్మ గురించి ఎలా మాట్లాడాడు? హిందూ మతాన్ని గురించి ఎలా మాట్లాడాడు? అలా మాట్లాడిన ప్రశ్న ఛానల్లో అతను జోసఫ్, అతనికి మేము వెంటనే అన్నదండగా ఉంటామని అంబటి రాంబాబు మాట్లాడాడు. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏంటి హేరామ్ అంటాడు, ఏదో రాముడు భక్తుల్లాగా? ఈ రెండు క్వైట్ కాంట్రడిక్టరీ. ఈయన హేరామ్ అంటున్నాడు, అక్కడ రాముల వారిని తిట్టిన వారిని, దూషించిన వారిని, అవమానించిన వారిని, అవహేళన చేసిన వాళ్ళని భుజాన్ని వేసుకుంటామని అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు. అదే మీరు ఇచ్చారు కదా బిరుదు, కాపు టైగర్. ఆ టైగర్ మాట్లాడింది నిన్న. అసలు హేరామ్ అనే అవకాశం, ఆ అర్హత జగన్మోహన్ రెడ్డికి ఉందా అని కూడా ప్రశ్నిస్తారు. ఎందుకు అంటే, ఈయన అధికారంలో ఉండగా రాముల వారి శిరచ్ఛేదనం జరిగినప్పుడు ఏ ఒక్కరూ దాని గురించి మాట్లాడలేదే. దానికి సంబంధించి అసలు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంది? అంతర్వేది రథం దగ్ధం కేసు, హిందూ దేవాలయాలపై దాడులు, అవన్నీ కూడా వైసీపీ హయాంలో జరిగినంత ఇదిగా ఏ ప్రభుత్వంలో జరిగిందా? రాముడు అంటే అంత భక్తి ఉన్నప్పుడు, రాముడు అంటే అంత ప్రేమ ఉన్నప్పుడు, మరి ఇదే హే రామ్ అని మనం జపం చేస్తున్నప్పుడు రాముల వారి శిరచ్ఛేదన ఎవరు చేశారు అని చెప్పేసి ఎందుకని దానిపైన దర్యాప్తు జరపలా? మరలా ఇవాళ వచ్చేసి హే రామ్ అంటున్నాడు. మరలా రాముల వారిని మీరు అధికారంలో ఉండగా ఒక పక్కన రాముల వారి శిరచ్ఛేదనం జరిగింది, అవమానాలు జరిగినాయి. మళ్ళీ ఇప్పుడేమో అదే రాముల వారిని ఎవడైతే అవమానించి మాట్లాడాడో, సీతమ్మ దేవి గురించి అంత దారుణంగా మాట్లాడాడో, వాడిని మేము భుజాన్ని వేసుకుంటామని చెప్పేసి అంటే, ఇంకా ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని ప్రజలు ఎలా నమ్ముతారు? ఏ విధంగా నమ్ముతారు? మీరు అధికారంలో ఉండగా ఏ రోజు కూడా ఇప్పుడు 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 వెళ్తున్నారు చూసారా? మొన్న ఈ మధ్య
వేంపాడులో అనుకుంటా లక్ష్మీ నరసింహస్వామి గుడి పునఃప్రారంభం అని చెప్పేసి వెళ్ళారు, పూజలు చేశారు, యాగాలు చేశారు, అన్నీ చేశారు, బాగుంది. మరి అధికారంలో ఉన్న ఏం చేయలేదే, ఒక్కడు మాత్రం చేశారు. అది నేను చెప్తే ఏంటో 2023-24 సబ్జెక్టు కరెక్షన్ సంక్రాంతికి మాత్రం తిరుమల స్వామివారి సెటప్ వేసి తాడేపల్లిలో దానికి ప్రభుత్వ ధనం ఖర్చు పెట్టి కొన్ని కోట్ల రూపాయలు. ఎందుకంటే తిరుమలకి మరి భారతి గారు వెళ్ళరేమో, అందు గురించి సతీ సమేతంగా ఏ రోజు కూడా తిరుమల వెళ్ళలేదు. సో ఏకంగా ఆ తిరుమల సెటప్ని తాడేపల్లిలో వేయించి అప్పుడు సతీ సమేతంగా అక్కడ పూజలు నిర్వహించారు. ఆ ఒక్కటి తప్ప ఇప్పుడు వెళ్తున్నారు చూసారా, నెలకొకటో లేదా 2 నెలలకొకటో. అప్పుడెప్పుడు ఎక్కడ వెళ్ళా, ఏమి చేయలే. అప్పుడు అసలు హేరామ్ అనే పదమే లేదు, ఇప్పుడు మాత్రం హేరామ్ అని వచ్చింది. ఎందుకు వచ్చింది? రాముల వారు ఏమన్నా గుర్తొచ్చారా, కల్లోకి వచ్చామన్నా మళ్ళీ నన్ను మర్చిపోయామని చెప్పేసి అన్నారా అని కూడా కొంతమంది మీమ్స్ చేసుకుంటా ఉన్నారు. సో ఇక్కడ ప్రధానంగా కళ్ళ ముందు కనిపించేవన్నీ వాస్తవం కాదు అనే దానికి నిదర్శనంగానే ఉంటుంది. ఇక్కడ ఏ రామ్ సేవ ఆంధ్రప్రదేశ్, ఏ రకంగా సేవ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ ఈయన పెట్టింది చూడండి. ప్రతి చోట విషపు విత్తనాలు నాటారంటే ఏ రకంగా నాటారు? తోట చంద్రయ్యను చంపేశారు చూసారా, ఆ రకంగానా? లేకపోతే వైజాగ్లో డాక్టర్ సుధాకర్ ఆయన్ని మానసికంగా చిత్రహింసలకు గురి చేసి నడి రోడ్డు పైన పిచ్చోడని ముద్ర వేసి చివరికి ఆయనంతటికి ఆయన ప్రాణాలను తీసుకునేలాగా చేశారే, అదా? ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ని హతమారిస్తే అటువంటి వాడిని పక్కన పెట్టుకొని బ్రహ్మాండంగా మనం కార్వాన్లో కావచ్చు, కారుల్లో కావచ్చు తిప్పుకుంటూ ఉంటూ, పైగా కనీసం ఎటువంటి చర్యలు తీసుకోకుండా పార్టీ పరంగా ఏదో అప్పుడు తూతు మంత్రంగా సస్పెండ్ చేసామని చెప్పేసి పైకి చెప్పి మరలా పెద్దల సభలకు మళ్ళీ అతను కంటిన్యూ చేసుకుంటూ ఉండి మరి ఏం చేశారు? ఏది విషపు విత్తనాలు, ఏమిటి, ఎంతమంది పైన ఏ రకంగా వ్యవహరించారు? అరే సీనియర్ జర్నలిస్ట్ అంకమ్మ గారిని, ఆయన్ని కనీసం షర్ట్ కూడా వేసుకొని ఇవ్వాల. బనియన్ లుంగి మీద ఉంటే అలాగే షర్ట్ బనియన్ పట్టుకుని లాక్కెళ్ళిపోయారే 70 సంవత్సరాల వయసులో సీనియర్ జర్నలిస్ట్ ఆయన ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు. ఎవరు ఎట్లా పరిపాలించారు? ప్రజలంత తేలిగ్గా మర్చిపోతారా? అరే ఆ అమర్నాథ్ అనే కుర్రాడు, 15 ఏళ్ల కుర్రాడు, 10th క్లాస్ చదువుతా ఉన్నాడు. వాళ్ళ అక్కన ఏదో అన్నారని ఎవరో అక్కడ ఆకతాయిలు అతను చెరుకు తోటలో తగలబెడితే ప్రభుత్వం ఏ రకంగా స్పందించింది? ప్రభుత్వం చేసిందని అన్నట్ల ప్రభుత్వం స్పందించాలి కదా. మంత్రిగా ఉన్న జోగి రమేష్ అదే సామాజిక వర్గం మాట్లాడితే మేము ఇది బలహీన సామాజిక వర్గం అని ఇప్పుడు భేదవేడుపులు ఎడుతూ ఉంటాడు జోగి రమేష్. నీ సొంత సామాజిక వర్గం వాళ్ళని ఆ రకంగా హతమారిస్తే అప్పుడు మాట్లాడలేదు నువ్వు అధికారంలో ఉండి మంత్రిగా? సామాజిక వర్గాల గురించి మాట్లాడమాకండి, దానికి సామాజిక వర్గానికి సంబంధం లేదండి. ఈయన్ని మరి అరెస్ట్ చేస్తే మాత్రం అమ్మ బలహీన సామాజిక వర్గాలను అరెస్ట్ చేస్తున్నారు, అరంగు దొక్కుతున్నారు అంటాడు. అదే ఒక బాలుణ్ణి అదే సామాజిక వర్గంలో అధికిరాతకంగా తగలబెడితే అప్పుడు సామాజిక వర్గం గురించి మాట్లాడకూడదు. ఎందుకంటే ప్రభుత్వం వీళ్ళు ఉన్నారు కాబట్టి. వీళ్ళు అధికారంలో ఉండగా ఏ రకంగా మాట్లాడారు? దాన్ని అధికార మదం అని అనరా? ప్రజలు ఆ రకంగా అభిప్రాయపడతలేదా? ఏది R5 జోన్లో పేదలకు ఇళ్ళు అని చెప్పేసి అన్న దగ్గర సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని స్టేజ్ మీద పెట్టుకొని వాడు వీడు అని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని ఎలా పడితే అలా మాట్లాడి అది తదనంతరం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి భుజాన్ని తట్టి బ్రహ్మాండంగా మాట్లాడాడు జోగి అని చెప్పేసి ఆయన తడతాం. అబ్బా ఆశీర్వదించిన గురుదేవ అనే తరహాలో ఈయన అసలు ఈ మంత్రి పదవి రావడానికి కారణమే ఉండవల్లో చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడికి వెళ్ళటం. ఎవరు ఏ రకంగా వ్యవహరించారు? ఇప్పుడు ట్వీట్ చేసిన దానికి అప్పుడు జరిగిన దానికి ఏమైనా సంబంధం ఉందా? ఇంకా తీసుకుంటే ఇందులో చాలా ఉంది హిస్టరీ. లాస్ట్లో ఒకటి ఉందండి, భలే ఉందండి. ఇది ఎందుకు చెప్తానంటే చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది రౌడీ పోలీసు రాజ్యం కాదు, జంగిల్ రాజు కాదు, ప్రజలకు భద్రత కల్పించే పాలన కావాలి. అందు గురించే 2024లో వైసీపీని వద్దని ప్రజలు ఓడించింది. అక్కడ అప్పటి వరకు కావాల్సింది ఇది కాదు అని, రౌడీ పోలీసు రాజ్యం కాదు. ఇప్పుడు ఎవరో పివి సునీల్ మీ బాధితుడే, మీ దెబ్బకు బాధితుడే ఏమయ్యాడు? ఇప్పుడు మొన్న రిటైర్ అయ్యాడు కదా 30వ తారీఖున. ఎలా జరిగింది ఆయన రిటైర్మెంట్? ఎవరి పుణ్యం అది? జంగిల్ రాజు కాదు, ప్రజలకు భద్రత కల్పించే పాలన కావాలి, బాధితులకు న్యాయం చేసే వ్యవస్థ కావాలి,
చట్టం ముందు అందరూ సమానమైన నమ్మకం కావాలి. అది ఎక్కడుంది మన దగ్గర? ప్రతిపక్ష పార్టీ కేంద్ర కార్యాలయం పైనే దాడి చేసిన ఘనత ఉంది కదా మన అధికారంలో ఉండగా. దాన్ని సమర్థించిన క్రెడిట్ కూడా మనదే కదా. అభిమానులకి కార్యకర్తలకి బీపీలు వస్తాయని చెప్పేసి ముఖ్యమంత్రిగా ఉండి రాజకీయ ఆదేశాలు కాకుండా రాజ్యాంగానికి లోబడి నడిచే పోలీసు వ్యవస్థ కావాలి. మళ్ళీ ఇక్కడ హేరామ్ సేవ ఆంధ్రప్రదేశ్. ఏది నిజం? హేరామ్ అనేది నిజమా అబద్ధమా? ఇప్పుడు ఇది చూస్తున్న మీరు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేసే ట్వీట్లకి, వాళ్ళు చేసిన పాలనకి, ఇక్కడ జరుగుతున్న పరిపాలనకి ఏ రకంగా ఉంది ఏంటి? అంతిమ న్యాయ నిర్ణేతల ప్రజలు మీరే కాబట్టి మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.